ఓం ధన్వంతరే నమః. నమస్కారం. శ్రీ విజయ ఆయుర్వేద నిలయం హెల్త్ సిరీస్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయం ఈ మధ్యన రీసెంట్ గా కాకినాడ దగ్గర సామర్లకోట అనే ఒక గ్రామంలో జరిగిన ఒక కథ అన్నమాట. అదేంటి కథ అంటున్నారు, దీనికి ఆయుర్వేదానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, చెప్తాను. ఈ రోజు రేపు మీరందరూ కూడా ఫోన్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఆయుర్వేదానికి సంబంధించి రకరకాల వీడియోలు చూసి పాటించేస్తూ ఉన్నారనమాట. అది పాటించడం కరెక్టా కాదా అంటే, ఎదుటివాడు ఏదో చెప్పాడు కదా అని చెప్పి అన్ని మనం చేసేయడం కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణగా పనిచేస్తుంది. సో కథ ఏమిటి అంటే, ఇంట్లో ఉండే ఒక ఇల్లాలు తను ఫోన్ లో చూస్తూ ఓ విచిత్రమైన పప్పు మరియు కూరని మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని ఎవరో ఒకళ్ళు చెప్తే, ఆ గొప్ప ఇల్లాలు ఆ కూర మరియు పప్పు వండి తను తన కుటుంబ సభ్యులు తినడమే కాకుండా ఇంటికి వచ్చిన ఒక ఇద్దరు చుట్టాలకు కూడా చేసి పెట్టింది అనమాట. ఓహో బాగుందండి, ఇంటికి చుట్టాలు రాగానే మంచి వెరైటీగా చేసి పెట్టారు, బాగుంది అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ అసలు ట్విస్ట్ దాగుని ఉందన్నమాట. ఆ కూర తిన్న ఓ గంట తర్వాత ఆ ఇల్లాలు, వాళ్ళ ఆయన మరియు ఇంటికి వచ్చిన వాళ్ళ ఇద్దరు చుట్టాలని కూడా తీసుకెళ్లి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట. ఓహో ఫుడ్ పాయిజనింగ్ అయిందేమో అని అనుకుంటున్నారా? కాదండి, ఫుడ్ పాయిజనింగ్ అవడం కాదు, ఆవిడ పాయిజన్ ని ఫుడ్ కింద వండేసింది అనమాట. అదేంటి అంటే, ఇలానే రీల్స్ చూస్తూ ఎవరో ఒక ప్రబుద్ధుడు నల్ల ఉమ్మెత్త ఆకులు, కూర, పప్పు, పచ్చడి వంటి వస్తువుల్ని వండడాన్ని వీడియో తీసి చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. దాన్ని చూసి ఈ గొప్ప ఇల్లాలు ఇన్స్పిరేషన్, ప్రేరణ పొంది ఇంటి పక్కనే ఖాళీగా పడున్న పిచ్చి స్థలంలో మొలిచిన నల్ల ఉమ్మెత్తాకు చెట్టు యొక్క ఆకులు మరియు పువ్వుల్ని వాడి పప్పు మరియు కూర చేసి ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టి తాము తిన్నారు. సాధారణంగా నల్ల ఉమ్మెత్త అన్నది చాలా పాయిజనస్ అండి, కానీ ఆయుర్వేద మందుల్లో వాడతారు, వాస్తవమే. ఆయుర్వేద మందుల్లో వాడే ప్రతి ఔషధాన్ని డైరెక్ట్ గా తీసుకొచ్చేసి, మూలికను తీసుకొచ్చేసి డైరెక్ట్ గా ఔషధం కింద వాడరండి. దాంట్లో ఉన్న విషయాన్ని తీసేసి ఔషధం కింద మార్చే ప్రక్రియలు చాలా ఉంటాయన్నమాట. కానీ ఈవిడ చేసిన పనికి ఇంకా మీకు చెప్పాలంటే, ఆ నల్ల ఉమ్మెత్త చెట్లు అన్నది రోడ్డుకి ఇరువైపులా విపరీతంగా పెరిగిపోయి ఉంటాయండి. రోడ్డు మీద తిరిగే మేకలకి, ఆవులకి కూడా ఆ ఆకు తినకూడదు, దాంట్లో విషం ఉంటుందని తెలిసి అవి తినవండి. కానీ మనం మనుషులం అయ్యి తెలివి ఎక్కువ కదండి. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఏది చెప్తే అది ఫాలో అయిపోతాం కదా. కాబట్టి ఆ ఇల్లాలు దాంతో కూర వండి ప్రాణం మీదకి ముప్పు తీసుకొచ్చారండి. వాళ్ళ అదృష్టం కొద్దీ త్వరగా అబ్జర్వ్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారు. కానీ అదే ఏ రాత్రో తిని ఒక గంట సేపు సేద తీరుంటే ఇంకా నిద్ర నుంచి వాళ్ళు బయటకు వచ్చేవారు కాదండి. కాబట్టి మీ అందరికీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు సరదాల కోసం చూడండి. చూసినవన్నీ మనం చేసేయాలి అనుకుంటే రొట్టెను చూసి చెయ్యి కాల్చుకున్నట్టు అవుతుంది అనమాట. ఆయుర్వేదంలో చిట్కా వైద్యాలు ఉన్నాయి, కానీ చిట్కా వైద్యాలే ఆయుర్వేదం కాదు. ఇలా యూట్యూబ్ లో వీడియోలు చూసి ట్రై చేసే ముందు దానికి సంబంధించిన ఆయుర్వేద షాపుల వాళ్ళని కానీ, ఆయుర్వేద అనువంశిక వైద్యులను కానీ, ఆయుర్వేద వైద్యులను కానీ కనుక్కొని అది ఎలా చేయాలి, ఏంటి, అది నిజమా కాదా అని తెలుసుకొని వాడడం అన్నది మీ ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఏదో తింటే మనకి మంచి జరిగిపోతుంది కదా అని ఏదో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఒక్కొక్కసారి చేసే చేసే ప్రయోగాలు సక్సెస్ ఎలా అవుతాయో ఫెయిల్యూర్ కూడా అలానే అవుతాయండి. కానీ మీ ఆరోగ్యంతో ఇలాంటి ఆటలు ఆడేటప్పుడు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయొద్దని సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు ఆయుర్వేదం మందులు వాడేటప్పుడు వివేకంతో వాడండి, అంతే తప్ప ఆయుర్వేదం మీరు వివేకంతో వాడాలి తప్ప వేలం వేరుగా యూట్యూబ్ వీడియోలో చూసినవన్నీ వాడేస్తే మీకు పెద్ద ప్రయోజనం ఉండదు. అది కాక పైపెచ్చు ఒక్కొక్కసారి ఇలాంటి విపరీతాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీకు ఆయుర్వేదమైన సందేహాలు, సలహాలు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు. శ్రీ విజయ ఆయుర్వేద నిలయం, రంభాపురం మేనకా దగ్గర, రాజమండ్రి. 9701579778. ఓం ధన్వంతరే నమః. ఆరోగ్యమస్తు.